రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ కాబోతోంది. మొత్తం 28,000 కోట్ల రూపాయలతో చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టగా అది పూర్తయింది. లైడార్ సర్వే ద్వారా ప్రాథమిక అలైన్మెంట్ ను ఖరారు చేశారు. త్వరలోనే రైల్వే శాఖకు సమర్పించనుండగా ఆ తర్వాత ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో కొత్తగా 26 నుంచి 30 రైల్వే స్టేషన్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ప్రాంతాన్ని బట్టి 2 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రైల్ రానుండడంతో ఈ ప్రాంతం రానున్న రోజుల్లో అనూహ్యంగా అభివృద్ధి చెందుతుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు పరిసరాల్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి? రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు వల్ల ఎక్కడెక్కడ భూముల ధరలు పెరుగుతాయి? రీజనల్ రింగ్ రైల్ పరిసరాల్లో ఇంటి స్థలాల ధరలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లోకి గూడ్స్ ట్రైన్లు రాకుండా నగరం వెలుపలి నుంచే వెళ్లిపోయేలా రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు ప్రణాళికను రెడీ చేస్తున్నారు. ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ను ఔటర్ రింగ్ రోడ్ నుంచి 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంతో నిర్మిస్తుండగా త్రిబులర్ ఆవల దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో రింగ్ రైల్ నిర్మించేలా రైల్వే శాఖ లైడార్తో ప్రాథమిక అలైన్మెంట్ను రూపొందించింది. రీజనల్ రింగ్ రైల్ పొడవు సుమారు 394 నుంచి 400 కిలోమీటర్ల మధ్య ఉండనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.